ఇక్కడ ధర్నా అయితే పోలీసు వాళ్ళు మమ్మల్ని ధైర్యం ఉంది కానీ వాళ్ళు చంపే ధైర్యం లేదు. మీరు ఒకసారి ఈ రికార్డ్ వినండి, డెఫినెట్ గా ఆమెని బండ బూతులు తిట్టకుండా మాత్రం ఉండలేరు. వీడికి ఆ మాత్రం సిగ్గుశరం లేదు, వీడికి ఆ మాత్రం మానవత్వం లేదా, ఆ మాత్రం విశ్వాసం లేదా? చాలా మంది యూట్యూబ్ లో పెడతాదని కాంటెంట్ లాగా చూసిరు, కానీ అది రియల్ లైఫ్ లో తన బాధ అని ఎవరికి అర్థం కాలేదు. ఇప్పుడు నీ నిజ రూపం వాళ్ళకు కూడా బయటపడాలి కదా. మరి అసలు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా, ఇంట్లో బిడ్డలకి పెళ్ళిళ్ళు చేయాలన్నా తల్లిదండ్రులు ఆలోచించాల్సిన రోజులు వచ్చినాయి. చెయ్యాలి అంటే భయపడుతున్నారు. పెళ్ళిళ్ళు చేసుకునే ముందు ఇలాంటివి గుర్తురావు. మోజు తీరిపోయిన తర్వాత మాత్రమే డబ్బు ప్రతి ఒక్కటి గుర్తొస్తుంది. నిన్న నాకు వైష్ణవి వాళ్ళ బ్రదర్ ఒక ఫోటో పంపించిండు. ఆ ఫోటో ఎవరిది అంటే, గర్భవతిని కూడా చూడకుండా అలాంటి అఘాయిత్యాన్ని చేశాడో ఆ దుర్మార్గుడి వాళ్ళ అమ్మని. ఆమెని ఆడదనల్నా, గాడిదనల్నా, లేకపోతే వయసులో పెద్దదని చెప్పి ఒక మాట అనాలంటే ఆలోచించాలన్నా కూడా అర్థం అవ్వట్లేదు. నువ్వు కూడా 9 నెలలు మోసి ఆ పుట్టినొప్పులను భరించే కదా పిల్లల్ని అన్నది. ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేదా? నువ్వు పెద్దదాని వై ఉంటే సరిపోయిందా? మాటలు ఎట్లా మాట్లాడాలి? ఒక ఆడపిల్లని ఒక కొడుకు చేసుకొని వచ్చినప్పుడు వీలైతే రిసీవ్ చేసుకోవాలి, లేదు అంటే బయట ఉండమని చెప్పాలి. కానీ ఇలాంటివి చేయమని చెప్పి ఒక పర్సన్ని ప్రోత్సహించే రైట్ నీకు ఎక్కడిది? నువ్వు తల్లివైతే పిల్లలకి మంచి బోధను నేర్పించు, ఒక మంచి ట్రాక్లో పెట్టడానికి ప్రయత్నించు. అంతే తప్ప తప్పుడు తోవలో పోవడానికి, ఇంకొకరి పైన ఇలాంటి అధికారం చెలాయించడానికి, ఇలాంటి పెత్తనం చెలాయించే రైట్ నీకు లేదు. నీ కొడుకు నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నప్పుడు మళ్ళీ నీ మాట నీ కొడుకు ఎందుకు విన్నాడు? మరి నువ్వు నీ కొడుకుకి ఏం పెట్టినావో నాకు ఇంతవరకు అర్థమైతే లేదు. ఒకసారి ఆ రికార్డ్ నేను మీకు ప్లే చేస్తాను, వినండి. ఆడది మాట్లాడాల్సిన మాటలా ఒక తల్లి హోదాలో ఉండి ఒక కొడుకు పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళతో మాట్లాడాల్సిన మాటలు ఇవేనా? ఏం నేర్పిస్తున్నావు నువ్వు నీ కొడుకులకి? ఇలాంటివి చెయ్యమని నేర్పిస్తున్నావా? మనిషి పెరగంగానే సరిపోదు, బుద్ధి కూడా పెరగాలి మనిషికి. ఈనండి ఒకసారి ఎంత బండబూతులు అంటే, ఇంటికి వెళ్తే ఏం చేయాలి, ఎట్లా నిందేయాలో తెలియక ఉంగురం తీసుకుంది అనే నిందను కూడా ఆఖరికి వేసేసిందనమాట. అలాంటి తల్లి ఈమె ఆ అబ్బాయికి. మరి ఆ అబ్బాయికైనా సిగ్గు ఉండాలి కదా. నేను ఆల్రెడీ నా తల్లిని వద్దనుకొని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు నన్ను నమ్మి చేసుకుంది అని చెప్పేసి ఈయనకు కూడా సెన్స్ ఉండాలి కదా. ఈడికి కూడా ఏం లేదు, మనిషి జన్మ ఎత్తిరు తప్ప తల్లి కొడుకు ఇద్దరు అంతకే పాడైరు. ఇలాంటి ఒక మైండ్ సెట్ ఉండి కొడుకుని ప్రోత్సహించడం నువ్వు చేసిన తప్పు. ఇందులో పోలీసులు ఏమంటున్నారు, మేము ఆ అబ్బాయిని పట్టుకున్నాం, ఆ అబ్బాయితో మేము అన్నీ మాట్లాడినాం, ఆ అబ్బాయి చేసిందంట ఇదంతా కూడా, కానీ దీనికి ప్రోత్సహించింది వాళ్ళ తల్లి, అదనపు కట్నం కోసం ఆ అమ్మాయిని హింసించిరంట అని చెప్పారు. వీళ్ళిద్దరి మధ్యలో పక్కనే వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అన్న, వాళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా ఆ అమ్మాయి ఎవరికి చెప్పుకోలేకపోయింది. చాలామంది యూట్యూబ్లో పెడతాదని కాంటెంట్ లాగా చూసిరు, కానీ అది రియల్ లైఫ్లో తన బాధ అని ఎవరికి అర్థం కాలేదు. ఆ అమ్మాయి ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక అనవసరంగా వాళ్ళ ఫ్యామిలీని ఇందులోకి తీసుకొచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఆ పెయిన్ని తను ఒక్కతే భరిస్తూ వచ్చింది. ఆ చిన్ని గుండె ఎట్లా తట్టుకుందో అర్థమవుతలేదు. తిప్పి కొడితే 18 సంవత్సరాలు. ఆ వయసులో అంత భారాన్ని నెత్తిరేసుకొని ఎట్లా మోసింది, ఎట్లా భరించిందో కూడా నాకు అర్థమవుతలేదు. మీరు ఒకసారి ఈ రికార్డ్ వినండి, డెఫినెట్గా ఆమెని బండ బూతులు తిట్టకుండా మాత్రం ఉండలేరు. ఇది మనిషి జన్మెత్తి పాపం చేసింది అని డెఫినెట్గా మీ అందరూ అంటారు. అది వాళ్ళు చేయలేరు. అర్థమైందా? నువ్వు దాచిపెట్టుకొని ఏదో ఒక రకంగా గొడవ చేయాలి కదా, ఏదో ఒక రకంగా నిందేసి వాళ్ళ కొడుకుకు చెప్పి వీళ్ళిద్దరికి కయ్యాలు పెట్టి వీళ్ళిద్దరిని విడదీయాలి కదా. ఏ ఛాన్స్ దొరకక ఈ రింగ్ అనే మాటను ముందుకు వేసింది. ఒకవేళ మన నిజంగా రింగ్ పోయే ఉంటే ఆమె పిఎస్లో కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, పోనీ వీళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడవచ్చు కదా. నిజంగా రింగ్ పోయి నిజంగా బంగారమే అయ్యి ఉంటే అక్కడ వాళ్ళ కొడుకుని ఈమెని విడగొట్టాలన్న థాట్తో మాత్రమే ఇలాంటి ఆలోచనలు తన తల్లి చేసినట్టు క్లియర్గా తెలిసిపోతుంది. కానీ తల్లి ఇట్లుంది కాబట్టి కొడుకులు ఆ విధంగా ఉన్నారు. పెంపకం చక్కగా ఉంటే కొడుకులు బాగానే ఉంటారు. ఇది నేను అందరిని ఉద్దేశించి అనట్లేను. ఎవరైతే పిల్లలకు మంచి బోధన నేర్పించాల్సింది పోయి ఇలాంటి బోధన నేర్పిస్తున్నారో వాళ్ళని మాత్రమే అంటున్నా. కనీసం ఇప్పటికైనా మారండి, సిగ్గు తెచ్చుకోండి. బెడ్రూమ్ లో పోతారా? బెడ్రూమ్ లో రైట్.
అడ్డమైన వాళ్ళని తీసుకొచ్చింది అని మాట్లాడుతుంది. మరి వీళ్ళ కొడుకు మరి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఎవడో అడ్డమైన వాడు వచ్చి నా బిడ్డ కోసం ఈరోజు మాట్లాడుతున్నాడు, ఈ అడ్డమైనోడికి నా బిడ్డను ఎందుకు ఇచ్చేయాలి అని చెప్పి వాళ్ళు ఆ రోజు ఆలోచించుంటే ఈరోజు ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి అల్లుడుగా వచ్చేటోడా వాడి ప్రాణం పోవద్దు, వాడి ప్రాణం కాపాడడం కోసం వీళ్ళు ఆ అబ్బాయి ప్రేమ నిజం అనుకొని వాడి ఎక్కడ పోతుందా అని ఆలోచించి ఆ అమ్మాయికి ఇచ్చి చేసిరు పెళ్ళి. మరి వీడికి ఆ మాత్రం సిగ్గుశరం లేదు, వీడికి ఆ మాత్రం మానవత్వం లేదా, ఆ మాత్రం విశ్వాసం లేదా? ఇవన్నీ మర్చిపోయి తల్లి చెప్పిన మాటను విననిక పోయిండు. మరి ఒకప్పుడు తల్లి వద్దన్నప్పుడు ఊకోకుండా మరి వెనకలవాడి నువ్వు లేకపోతే నేను ఉండలేనని అవి ఇవి అని చెప్పి మాటలు చెప్పిండు. అప్పుడు గుర్తురాలే నీ తల్లి నీకు? ఇప్పుడే గుర్తొచ్చిందా? ఆగాగు నీ ఇల్లు అది బెడ్రూమ్ లకు వేరంటే నీ పిచ్చగుండ్లు ఉంగురము ఎల్ల పెట్టుకొని ఏం నాటకాలు ఆడుతున్నాడు. రీల్స్ తీసుకొని ప్రపంచానికి చూపెట్టేదానివి అని మాట్లాడింది మే. మరి అదే రీల్స్ని చూసి కదా నీ కొడుకు ఆ అమ్మాయిని కావాలనుకుంది, ఇంప్రెస్ అయ్యింది. మరి అప్పుడు నీకు తెలవలేదా? ఫస్ట్ నీ కొడుకుకి బుద్ధి చెప్పుకోవాలి, ఫస్ట్ నీ కొడుకును నువ్వు ట్రాక్లో పెట్టుకోవాలి. నీ కొడుకుని నువ్వు చక్కగా చూసుకొని రానప్పుడు, నీ కొడుకుకే నువ్వు బుద్ధి చెప్పుకోనప్పుడు పక్కన వాళ్ళ విషయంలోకి వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడే తప్పు మహాతల్లి నీది. మనిషి ఒక్కదాని పెరిగినవు, అది సరిపోదు, ఇక్కడ కూడా పెరగాలి. ఇలాంటి మాటలేనా అత్త మాట్లాడాల్సింది? అమ్మ స్థానంలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడి ఏం నేర్పించాలనుకుంటున్నావు నీ పిల్లలకి? అసలు ఆడదానివేనా? అన్ని బూతులు మాట్లాడుతున్నా కూడా ఆ అమ్మాయి తిరిగి అనాలి అనుకుంటే అంతకు మించి అనగలుగుతుంది. కానీ ఎందుకు ఊకుంది? తను అత్త అని ఒక రెస్పెక్ట్ని ఇచ్చింది, కానీ నువ్వు ఆ రెస్పెక్ట్ని ఉంచుకున్నంత వరకు మాత్రమే తను అంత కంట్రోల్లో మాట్లాడుతుంది. నువ్వు ఒక్కసారి మితిమీరి నీకు నచ్చిన పని నువ్వు చేస్తా అంటే ఈ అమ్మాయి కూడా తిరగబడుతుంది. నిజంగా ఆ అమ్మాయి ఆ రోజు తిరగబడి దీన్ని పోలీస్ స్టేషన్లోకి ఈడ్చి ఆ రోజే ఒక 4 తిట్లు తిట్టి ఉంటే ఈరోజు ఇంత కాడికి రాకపోవు. ఆమె ఈమెను ఎట్లయితే చీప్గా చూస్తుందో ఈమె కూడా అట్లనే చూసి ఆ గౌరవాన్ని మర్చిపోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఉంటే ఆ రోజే ఆమెకి కట్నం మంచిగా ఇచ్చేటోళ్ళు పోలీసులు. ఏం మాటలు అసలు విననికే కూడా ఈ మాటలు బచ్చి ఇలాంటి బూతు మాటలు మాట్లాడుకుంటూ ఏం నేర్పిద్దాం అనుకుంటున్నావు? నువ్వే ఇట్లున్నావు కాబట్టి నీ కొడుకు అట్లా పాడైండు, నువ్వే చక్కగా ఉండుంటే నీ కొడుకు చక్కగానే ఉండేటోడు. నోరు ఇప్పితే ఆమె ఆ బూతు మాటలకి వెళ్ళి దిగుతలేదు. అసలు మినిమం ఎట్లా మాట్లాడాలి అన్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదా ఆమెకి? గాడిదెత్తు ఎదగగానే సరిపోదు, ఎలా మాట్లాడాలి అవతలి వ్యక్తులతో అనేది కూడా తెలిసి ఉండాలి. అసలు ఈమె మాట్లాడే మాటలకి ఆమె పెట్టుకున్న ఆమె పేరు లక్ష్మికి సంబంధమే లేదు. అసలు ఉంగరం తీసుకుపోయినా అంటుంది. ఉంగరం తీసుకుపోయినా అని కానీ ఈమె తీసింది అని కానీ ఆమె దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? ప్రూఫ్లు లేకుండా అనుమానించేసి ఏదో ఒకటి మాట్లాడేసి విడగొట్టాలి అనే ఇట్లాంటి స్వభావాన్ని, ఇలాంటి మనిషిని ఏమనాలి? వయసులోనేమో పెద్దది, ఏమైనా ఒక మాట అనాలి అంటే అరే మనకంటే పెద్దది కదా అని ఆలోచించాల్సి వస్తుంది. ఇంటి ముందుకు ఎట్లా వస్తున్నావు అంటే నీ కొడుకు పెళ్లి చేసుకుండు కాబట్టి ఒక కోడలిలాగా నీ ఇంటి ముందుకు వచ్చింది. ఆమె ఏమి నీ కొడుకు పెళ్లి చేసుకున్నప్పుడు నీ కొడుకుని చేసుకుంటా అని వచ్చి నీ ఇంటికాడ ధర్నా చేయలే. ఒకవేళ నీ కొడుకు ఈ అమ్మాయి విషయంలో చేసిన పని ఈ అమ్మాయి నీ కొడుకు విషయంలో చేసుంటే నువ్వు ఇంత సాఫీగానే ఆ అమ్మాయిని తీసుకొని నీ ఇంట్లో పెట్టుకునేదానివా? ఇక్కడనే అర్థమైపోతుంది. ఈమె పేరు లక్ష్మి అని పెట్టుకుంది కదా, ఈమెకి ఏంటంటే ఆ పేరుకు తగ్గట్టు ఉండడం కాదు, ఈమె పేరులో ఉన్న లక్ష్మి ఆమె ఇంట్లో ఉండాలి, ఆ ధనలక్ష్మి అని చూస్తుంది. ఈమెకున్న డబ్బు పిచ్చి అంత ఇంత కాదు, క్లియర్గా అర్థమైపోతుంది. రేపు తాడి బట్టల మీద అలా ఎర్రు
ఏది పొర్రు ఎవరు నేను దెబ్బ చాలా అంటే చాలా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసింది అందులో. ఒక్కళ్ళ మీద వాడేస్తాను సిగ్గు మానం చేరం ఉండాలి. వయసులో చిన్నదైనా కూడా కరెక్ట్ మాట చెప్పింది. ఒకరి మీద పడి చేసేటందుకు సిగ్గు మానం ఉండాలి అని. నిజంగా అలాంటివి ఏవీ లేకనే కన్న కొడుకుకి ఇలాంటి మాటలు నేర్పించి సాగనంపింది. ఇలాంటి మాటలైనా మాట్లాడాల్సింది. ఆ అమ్మాయి వయసు ఏంది, ఈమె మాట్లాడే మాటలేంది ఆ అమ్మాయితోని? అసలు ఇట్లా మాట్లాడినప్పుడే 13 మంది అన్నలు ఉన్నారు చూసినా, వాళ్ళు చేసిన తప్పేందో తెలుసా? పొయ్యి అక్కడనే ఓ 10 తిట్లు తిట్టేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి రాకుండా పోనీలే మారుతుందేమో అని ఊరుకున్నారు చూసినారా? అదే తప్పు వాళ్ళు చేసింది. పోనీ అని వీళ్ళు చూపించే ఆ జాలింది చూసినారా? ఆ అబ్బాయి విషయం కావచ్చు, ఆ అమ్మాయి విషయం కావచ్చు, ఇద్దరి విషయాలలో జాలి చూపించారు. తీరా వస్తే వీళ్ళని కనీసం జాలి కూడా లేకుండా ఇలాంటి పని చేయడానికి వాడు ముందుకు వచ్చిండు అంటే ఏమనాలి చెప్పండి? ఏమనంటే అన్ని తీసి సోషల్ మీడియాలో పెడుతుంది నా వీడియోలు, అందుకోసం అని ఇలాంటి పని చేసిన అన్నట్టు కూడా ఈ అబ్బాయి మాట్లాడుతున్నాడు అని పోలీసులు చెప్తూ వచ్చారు విచారణలో. ఆ అమ్మాయి వయసుకి ఆ అమ్మాయి నువ్వు వేరే వాళ్ళతో ఉన్నావు అది అని మాట్లాడితే ఎట్లా తీసుకుంటుంది ఆ అమ్మాయి? అక్కడికి కూడా తను టంగ్ స్లిప్ కాకుండా మంచిగా మాట్లాడమని అంత రెస్పెక్ట్ ఇస్తుంది. కనీసం అప్పుడన్నా జ్ఞానోదయం కాలేదా? సిగ్గుశరం ఉండనక్కర్లే ఒక ఆడపిల్లతో, చిన్న వయసులో ఉన్న అమ్మాయితో ఎలాంటి మాటలు మాట్లాడాలి అని? నువ్వు వాడితో పోయినావు, నువ్వు వీడితో పోయినావు అంటే నాకు అర్థం కాదు. నువ్వు చూసినావు ఆమె ఎవరితోనో పోంగా. అలాంటి మైండ్ సెట్ ఆమెకుంటే నీ కొడుకును ఎందుకు చేసుకుంటుంది? ఏ పోతే పోనీ అని చెప్పి చూకుంటుంది కదా. లేకపోతే నీ కొడుకు తెచ్చే పైసల కోసం, నీ కొడుకు తెచ్చే కట్నం కోసం వేచి చూస్తారు కదా. నీ నుంచి చిల్లి గవ్వ ఆశించకుండా ఏదో ఒకటి వాళ్ళ అల్లుడికి పెట్టుకోవాలి అని వాళ్ళు అనుకున్నారు. అది వాళ్ళ మంచితనం. అది అర్థమవుతలేదా? అంటే మంచితనాన్ని చాతగాంతనంగా తీసుకొని వీళ్ళు చిల్లరేగిపోతున్నారు. ఎట్లా గొడవ పెట్టుకోవాలో చేతగాక ఉంగరం పోయింది, అది నువ్వే తీసినావు అన్న ఒక నిందను వాళ్ళ పైన వేసారు. ఇంటికి పోతే కారం పొడి పోసింది. అసలు ఏమనుకుంటుంది ఈమె? ఒక అమ్మాయి క్యారెక్టర్ని తక్కువ చేసి తప్పుగా మాట్లాడితే మాత్రం ఏ అమ్మాయి సహించలేదు. అది కూడా చెయ్యని పనులకు అంటే మాత్రం పడనికి ఎవ్వడూ రెడీగా లేడు. నిజంగా ఆ అమ్మాయి ఈ ఒక్క విషయానికి తీసుకోలేక రియాక్ట్ అయింది. అక్కడ కూడా తను ఈ మాట ఒక్క మాటను వదిలేసింది. అదే వేరేటోళ్ళు అయితే ఇంటికి పోయి బయటికి లాగి మరీ కొట్టేటోళ్ళు ఆమెని. అక్కడ కూడా ఈ అబ్బాయి మన సైడే ఉన్నాడు కదా, నాకే సపోర్ట్ ఉన్నాడు కదా అని ఈ అమ్మాయి చాలా అణికి మణికి ఉన్నది. కానీ వీడికి ఉండాలి సిగ్గు. సిగ్గుమానం నీకు నీ అమ్మకి లేదంట. మరి నీకు నీ కొడుకున్నదా? నిజంగా నీకు నీ కొడుకుకి ఆ సిగ్గుమానమే ఉండుంటే నీ కొడుకు వచ్చి వాళ్ళ ఇంటికి ఈమె లేకపోతే నేను ఉండలేను అని చెప్పడు. నీ కొడుకు నిన్ను వదిలేసి వాళ్ళ ఇంటికి రాడు. వచ్చిండు అంటే ఆడ నీ పెంపకము, నీకెంత సిగ్గున్నది, నీ కొడుకు ఎంత సిగ్గున్నది అనేది అర్థమవుతుంది క్లియర్గా. కరెక్ట్గా ఆమె అన్న పని చేస్తూ వచ్చింది ఆమె ఆడ. వాళ్ళ ఇంటి ముంగడికి వస్తే మీకు ఏం నొప్పి అయింది? ఎందుకు మాటలు పడతారు? తీయలేము అని చెప్పినప్పుడు తీయలేదని వాళ్ళు అంతా క్లియర్గా చెప్తున్నా. ఏదో ఈమె దగ్గర మొత్తం ప్రూఫ్లు ఉండి ఈమె సీసీ కెమెరాలో రికార్డ్ చేసినట్టే తీసిరని మాట్లాడుతుంది. ఆ బస్ స్టాప్లో నించొని వాళ్ళని మాకు అప్పగించండి అని చెప్పి రోడ్లు బ్లాక్ చేస్తే చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది అని చెప్పేసి వాళ్ళని అక్కడి నుంచి చూడండి. ధైర్యం లేదు, ఒక్కళ్ళని కూడా పెట్టేది లేదు. చూడరు మొత్తం చూడరు మమ్మల్ని. ఇలాంటి బాధ మాత్రం ఏ కుటుంబానికి రావద్దని కోరుకుంటున్నా. 10 ఏళ్ల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ నేరస్తుడికి సంబంధించిన వాళ్ళ అమ్మ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇట్లా ఒప్పుకున్నారు. వచ్చి మాలా వచ్చి ఈ అమ్మాయితో ఇష్టపడి ఆ అమ్మాయిని తీసుకుపోయి మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ అమ్మాయికి సంబంధించిన పేరెంట్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా పోయి ఆ మ్యారేజ్ని అంగీకరించారు. ఆ తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే గత 10 ఏళ్ళ నుంచి ఉండడం. కానీ వాళ్ళ అమ్మ తర్వాత వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ వాళ్ళు ఒక కట్నం తీసుకురావాలి, వేరే దగ్గర అయితే కట్నం వచ్చేదనే విషయం ఇద్దరు ఎప్పటికీ ప్రేరేపించడం వల్ల చాలా సార్లు గొడవలు జరిగాయి కట్నానికి సంబంధించి. ఆ కట్నానికి సంబంధించి వాళ్ళ అమ్మాయికి సంబంధించిన 5 లక్షలు ఇచ్చి 2 భూమి మాదాపూర్లో ఈ
అమ్మాయి కొరకు కఠినంగా వాళ్ళు ఇవ్వడానికి కూడా సిద్ధపడి పర్చేజ్ చేసింది. ఆ తర్వాత కూడా ఇంకా అక్కడ అప్పులు ఉన్నాయి, ఇంకా డబ్బులు కావాలని, ఇంకా ఫైనాన్స్ కావాలని ఎప్పటికీ చాలాసార్లు ఆయన వాడు ఆ అమ్మాయి కూడా ఎప్పుడైతే సంతాయిస్తే ఆ అమ్మాయి చాలాసార్లు వాళ్ళ పేరెంట్స్ చెప్పడం జరిగింది. అందులో బాగా అంటే క్లియర్గా వీడు ఆ అమ్మాయి యూట్యూబర్ కదా, డబ్బులు ఉండుంటాయి, నేను ఆమెను చేసుకుంటే నాకు ఆస్తి ఎక్కువ కలిసి వస్తుంది, ఇవన్నీ అనుకున్నట్టుండు. అందుకోసమనే చేసుకుండు. తీరా చేసుకున్నాక వాళ్ళ అమ్మ ఏం లేదు వాళ్ళకి అది అని చెప్పేసరికి వీడు మారిపోయినట్టున్నాడు ఈ ఎదవ. అయినా కూడా ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ కూడా అమ్మాయిని చిన్న వయసులోనే వాడు ఎటు పోతే మనకెందుకు, మన బిడ్డ మనకు ముఖ్యం అని చెప్పేసి కొన్ని రోజులు ఆగి ఆ అమ్మాయికి కాస్త ఇలాంటి వాటిపైన అవగాహన వచ్చాక పెళ్లి చేసుకుంటే బాగుండేదేమో. చిన్న వయసులో అమ్మాయికి ఏం తెలీదు, ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాలేదు, సోషల్ మీడియాలో పెట్టుకుంది. 17వ తారీఖు ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో నిన్న అమ్మాయిని అదే విషయంలో గొడవపడి అమ్మాయిని తర్వాత దానికి సంబంధించి కేసు రిజిస్టర్ చేసి ఇక్కడ మాత్రం నేను గవర్నమెంట్ని ఒకటి అడుగుతున్నా, తల్లి ఏం చేసింది, మన తల్లి పాత్ర ఎంతవరకు ఉంది, వీని పాత్ర ఎంతవరకు ఉంది అనేది ఆలోచించి ప్రేరేపించిన ఆమెని చేసిన వీని ఇద్దరిని కౌంటర్ చేయండి. పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా, ఇంట్లో బిడ్డలకు పెళ్ళిళ్ళు చేయాలన్నా తల్లిదండ్రులు ఆలోచించాల్సిన రోజులు వచ్చినాయి. చెయ్యాలి అంటే భయపడుతున్నారు. పెళ్ళిళ్ళు చేసుకునే ముందు ఇలాంటివి గుర్తురావు. మోజు తీరిపోయిన తర్వాత మాత్రమే డబ్బు ప్రతి ఒక్కటి గుర్తొస్తుంది. సిగ్గుచరం లేకుండా ఇట్లాంటి ఎదవలు ఉండడం వల్లనే మంచోళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది. భర్త ఆ అమ్మాయికి అండగా ఉండాల్సింది పోయి 7 అడుగులు వేసి 3 ముళ్ళు వేసినాక కూడా నీ లోపల నేను సగమై నీకెప్పుడు తోడుగా ఉంటా అని చెప్పాల్సిన భర్త, భార్యకి ఏమన్నా ఆపదైతే ముందు నిలబడాల్సిన భర్త, భార్య ఈరోజు తన కళ్ళ ముందు లేకుండా చేయడానికే కారణమైండు తల్లి మాటలు విని. ఇక్కడ అమ్మ మాట వినడం తప్పు అని నేను అనట్లేను, తల్లి మాటను గౌరవించాలి. కానీ అదే పైచాచికత్వంతో ఆ తల్లి చెప్పింది కదా అని చెప్పేసి ఒక నిరపరాధి తీసే స్థాయికి మాత్రం వెళ్ళకూడదు. భార్యను రక్షించాల్సిన ఓడే ఆ భార్యను కడతేరిస్తే ఏం చెప్పాలి? సనాతన ధర్మంలో అయినా చట్టంలో అయినా ఒక గర్భిణీ స్త్రీ పైన ఇలాంటి అఘాయిత్యం చేయడం దారుణం, నేరం, పాపం. దానికి తగ్గట్టుగానే కర్మఫలం అనేది వదిలిపెట్టదు. డెఫినెట్గా వీడికి కర్మ విల్ బి రిటర్న్. వీడు కూడా తొందరలోనే పైకి పోయే రోజులు దగ్గర పడ్డాయి. వీడికి గంటలు మోగుతున్నాయి. వీనికి ఎవరైతే ఇలాంటి మాటలన్నీ చెప్పి రెచ్చగొట్టిరో వాళ్ళు ఇద్దరిని తీసుకుపోయి బొక్కలేయండి. ఇలాంటి వాళ్ళు భూమి మీద బతికే అర్హత లేదు, వేస్ట్.